హలో అండి. పాలల్లో నీళ్ళు కలుపుతున్నారా? నీళ్ళల్లో పాలు కలుపుతున్నారా? అసలు అర్థం కావట్లేదు. చూసారా మీగడ కూడా ఎంత తక్కువొచ్చిందో, పన్నీర్ కూడా చాలా తక్కువొచ్చింది. అసలు నాకు చాలా కోపమొస్తుంది ఈ పాలోడి మీద. అందుకే మానిపించేయాలనుకుంటున్నాను. అయితే పాలతో పన్నీర్ చేస్తాం కదా! హెల్తీయే కదా! చాలా మంది అంటారు ప్రమాదకరం, మంచిది కాదు అని అంటున్నారు. ఈ మధ్యన కొత్తగా ఆలకిస్తున్నాను. ఏది తిన్నా ప్రమాదమే అంటున్నారు. అసలు ఏం తినాలో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది తింటే అదయిపోద్ది, అది తింటే ఇదయిపోద్ది అని అంటున్నారు కదా! కింద వీడియో లింక్ చూడండి. బాదం పప్పు తొక్క తీయమని కొంతమంది, తీయొద్దని కొంతమంది. అంటే యాపిల్‌కి తొక్క ఎందుకు తీశారని మీరు అడిగారు కదా ఆ వీడియోలోని. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. మా వారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అంటే లోడ్ ఎత్తుతారు కదా బస్ స్టాండ్‌లోని, బస్సులో అంటే తీసుకెళ్తుంటారు కదా! అప్పుడంట వ్యాజ్‌లైన్ టైప్‌లోని ఒక లిక్విడ్ అయితే అంటే యాపిల్ పైన అయితే రాసేస్తున్నారంట. అంటే మెరవడం కోసం యాపిల్స్ ఇలా చేస్తున్నారు. అందుకని మరి అది అన్‌హెల్తీయే కదా! అందుకే నేను తొక్క అయితే తీసేసాను. అయితే ఏది చేసినా అన్ని ప్రమాదమే అంటారు. మనకి డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఇది తింటే అదవుద్ది, అది తింటే ఇవాళ రేపు ఫుడ్డే అంతా అన్‌హెల్తీయే నాకు తెలిసి మాత్రం. అందుకని మీకు నచ్చినట్టుగా మీరు తినండి. ముందు భయంతోటే కొంతమంది పోతారు. భయపడకండి. ఇది ఏ విషయంలో కూడా మీకు నచ్చినట్టుగా ఉండండి. పన్నీర్ చేయడం కూడా చాలా ఈజీ. బాగా మరుగుతున్న పాలలో కొంచెం వాటర్‌లో వెనిగర్ కలిపేసి వేయండి. ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ వేయండి. పుల్లపోవడం కోసం పైన కొంచెం వాటర్ వేసేసుకొని మూట కట్టేయండి. దానిపైన ఒకే విధంగా అంటే ప్లేట్ పెట్టి బరువు పెట్టండి. అలా పెట్టొద్దు. అంతే ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి.